నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి, మరో 2 ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకో 4 సీట్లు పెండింగ్ అంట. అభ్యర్థులు దొరుకుతలేరు కాబట్టి మొన్న వచ్చిన ఇచ్చేసిండు, ఇంకోని ఇచ్చేసిండు, కథ అయిపోయి. ఎవరు అసలు రాజకీయాలు తెలియని ఈయనకి ఎందుకు పోయి ఈయన తీసుకొచ్చి ఎంతమంది కలెక్టర్ల జీవితాలు నాశనం చేయాలనేటువంటి ప్లానింగ్ లో కేసీఆర్ ఉన్నాడు. ఆయనకి తెలియాలి, ఆయన రాత రాసిన ఆ దేవునికి తెలియాలి. అట్లా నాశనం అవుదామని ఫిక్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకే తెలియాలి. ఐపీఎస్ ఒక జీవితం అడ్వాన్స్ గా రిటైర్మెంట్ ఇప్పించండు, ఇప్పుడు ఈయన బతుకు అంతే కదా. ఇట్లా ఎంతమంది రిలేట్ ఏంటంటే 10 ఏళ్ల కాలంలో స్వర్ణయుగం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనిపించిందంట. నిజంగా స్వర్ణయుగమే అయి ఉంటే ఎందుకు నువ్వు రాజీనామా చేసినావు, నీ పదవి ఎందుకు వదులుకున్నావు? సరే, స్వర్ణయుగమే నీకు కనిపించింది కదా. నువ్వు స్వేరోస్ పెట్టావు, లేదంటే నువ్వు గవర్నమెంట్ గురుకులాలకి నువ్వు హెడ్ ఉండే కదా. ఇప్పుడు అదే మాట్లాడుకుందాం. ఎన్ని గురుకుల స్కూళ్ళు, ఎన్ని గురుకుల హాస్టల్లో ప్రాపర్గా ఉన్నాయి పోయి? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త గురుకులాలు కట్టించినావు? ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటారు గురుకులాలలో? అసలు ఎంత అభివృద్ధి నిజంగా జరిగింది? గురుకులాలకు పోదాంపా, ఇప్పుడు కూడా పోదాం. ఇంకా పాత స్కూళ్ళల్లో కిరాయి బళ్ళల్లో చదివేటోళ్ళందరినీ మనం పలకరిద్దాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఎడ్యుకేషన్లో ఒక పాలసీని కొత్తది పట్టుకొచ్చారా పనికొచ్చేలాగా ప్రజలకి? నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఈయన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఆయన రిటైర్మెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు అడ్వాన్స్ గా? రిటైర్మెంట్ అంటే తీసుకుని అనుకున్నాం, పోరాటాలు అయితే చేసిండు కదా. కేసీఆర్ కు ఓటు దాకా లంగా లఫంగా తిట్టలేదా? పేపర్ లీకేజ్ అంశం ఒక బలమైన పోరాటం చేసినావు కదా. మరి స్వర్ణయుగంలో పేపర్ లీకేజ్ ఎందుకు అయింది? అదే మరి ఆయన చెప్తున్నటువంటి కదన్నా, ఒక వర్గం మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట కదిలిందన్న, సపోర్ట్ కదిలిందు. ఇప్పుడు బాధల్లో అదే. ఇప్పుడు నువ్వు బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్నటిదాకా బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని లంగా లఫంగి దొంగ ఏమేమో తిట్టినావు కదా. ఇవాళ నువ్వు బీఎస్పీకి రిజైన్ చేసిన తర్వాత నిన్నటిదాకా నీకు సపోర్ట్ చేసినాడు ఒక్కడు నీ వెనకాల వచ్చిండా? ఒక్కడన్న నిన్ను ఎంత నమ్మిరు? నువ్వు చేసిన మోసం ఏంది? అలా చిన్న నిమ్న వర్గాలందరికీ తోడుగా నేనున్నా, ఎంత బలమైనటువంటి మాట ఇచ్చినవే, నేను నమ్మినరే నువ్వు చేసినటువంటి పనుల వల్ల. ఇవాళ అలాంటి వాళ్ళందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ బీఎస్పీ నుంచి ఒక్కరన్నా బయటకు వచ్చి మా ప్రవీణ్ మంచోడు అని ఒక మాట అన్నారా? ఒక్కరన్నా అన్నారా? ప్రవీణ్ చేసినటువంటి మోసాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలో మాకు అర్థమైతలేదు భయ్. ఇవాళ మాకు మాట్లాడుకోవడానికి మాటలు లేవు. ఎందుకు రాము, నువ్వు చేసిన ఇంటర్వ్యూలలో నీతో పాటు ఎంతమంది అన్నారు చెప్పు? ఆయన రిజైన్ చేసిన తర్వాత నిన్నటిదాకా తిట్టి నువ్వు పోయి ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యేకంగా పవర్ఫుల్గా అండ్ మోరోవర్ ఇంకో మాట ఉంటుంది రాజకీయాలలో ఎప్పుడు కూడా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. నువ్వు నిన్నటిదాకా అలయన్స్ అన్నప్పుడు సరే ఒప్పుకున్నాం పోయి కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవడానికి మీ ఇద్దరు అలయన్స్ ఓకే అని చెప్పేసి. బట్ నువ్వు అప్పుడు కూడా బయటకు వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంది? ఏమున్నది? ఇవాళ నువ్వు ఎందుకు ఇట్లాంటి పని చేసినావు? అది నీకైనా కనీసం రాత్రి పోయి అద్దంలో చూసుకున్నప్పుడు అరే నేను చేసింది తప్పు అని నీకు అనిపించలేదా? సరే, ఎవడో చిల్లరగాడు చేసి ఇలాంటి రాజకీయాలు అంటే పట్టించుకోరు. ఐపీఎస్ హోదా నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయన. సో ఇలాంటి వాళ్ళని చూస్తే మనలాంటి వాళ్ళు కూడా ఏమో సరే రాజకీయాలు ఇంత చిల్లర తయారైన ఏంద్రని ఆయన అయిపోయి పొద్దుల యువత కూడా రాజకీయాలకు రావాలంటే ఏమొస్తాం ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆలోచనకు వస్తారు కదా. అదే అంతే. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి, మరో 2 ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకో 4 సీట్లు పెండింగ్ అంట. అభ్యర్థులు దొరుకుతలేరు కాబట్టి మొన్న వచ్చిన ఇచ్చేసిండు, ఇంకోని ఇచ్చేసిండు, కథ అయిపోయి. ఎవరు అసలు రాజకీయాలు తెలియని ఈయనకి ఎందుకు పోయి ఈయన తీసుకొచ్చి ఎంతమంది కలెక్టర్ల జీవితాలు నాశనం చేయాలనేటువంటి ప్లానింగ్ లో కేసీఆర్ ఉన్నాడు. ఆయనకి తెలియాలి, ఆయన రాత రాసిన ఆ దేవునికి తెలియాలి. అట్లా నాశనం అవుదామని ఫిక్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకే తెలియాలి. ఐపీఎస్ ఒక జీవితం అడ్వాన్స్ గా రిటైర్మెంట్ ఇప్పించండు, ఇప్పుడు ఈయన బతుకు అంతే కదా. ఇట్లా ఎంతమంది రిలేట్ ఏంటంటే 10 ఏళ్ల కాలంలో స్వర్ణయుగం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనిపించిందంట. నిజంగా స్వర్ణయుగమే అయి ఉంటే ఎందుకు నువ్వు రాజీనామా చేసినావు, నీ పదవి ఎందుకు వదులుకున్నావు? సరే, స్వర్ణయుగమే నీకు కనిపించింది కదా. నువ్వు స్వేరోస్ పెట్టావు, లేదంటే నువ్వు గవర్నమెంట్ గురుకులాలకి నువ్వు హెడ్ ఉండే కదా. ఇప్పుడు అదే మాట్లాడుకుందాం. ఎన్ని గురుకుల స్కూళ్ళు, ఎన్ని గురుకుల హాస్టల్లో ప్రాపర్గా ఉన్నాయి పోయి? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త గురుకులాలు కట్టించినావు? ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటారు గురుకులాలలో? అసలు ఎంత అభివృద్ధి నిజంగా జరిగింది? గురుకులాలకు పోదాంపా, ఇప్పుడు కూడా పోదాం. ఇంకా పాత స్కూళ్ళల్లో కిరాయి బళ్ళల్లో చదివేటోళ్ళందరినీ మనం పలకరిద్దాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఎడ్యుకేషన్లో ఒక పాలసీని కొత్తది పట్టుకొచ్చారా పనికొచ్చేలాగా ప్రజలకి? నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఈయన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఆయన రిటైర్మెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు అడ్వాన్స్ గా? రిటైర్మెంట్ అంటే తీసుకుని అనుకున్నాం, పోరాటాలు అయితే చేసిండు కదా. కేసీఆర్ కు ఓటు దాకా లంగా లఫంగా తిట్టలేదా? పేపర్ లీకేజ్ అంశం ఒక బలమైన పోరాటం చేసినావు కదా. మరి స్వర్ణయుగంలో పేపర్ లీకేజ్ ఎందుకు అయింది? అదే మరి ఆయన చెప్తున్నటువంటి కదన్నా, ఒక వర్గం మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట కదిలిందన్న, సపోర్ట్ కదిలిందు. ఇప్పుడు బాధల్లో అదే. ఇప్పుడు నువ్వు బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్నటిదాకా బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని లంగా లఫంగి దొంగ ఏమేమో తిట్టినావు కదా.
ఇవాళ నువ్వు బీఎస్పీకి రిజైన్ చేసిన తర్వాత నిన్నటిదాకా నీకు సపోర్ట్ చేసినాడు ఒక్కడు నీ వెనకాల వచ్చిండా? ఒక్కడన్న నిన్ను ఎంత నమ్మిరు? నువ్వు చేసిన మోసం ఏంది ఇవాళ? చిన్న చిన్న నిమ్న వర్గాలందరికీ తోడుగా నేనున్నా, ఎంత బలమైనటువంటి మాట ఇచ్చినవే, నేను నమ్మినరే నువ్వు చేసినటువంటి పనుల వల్ల. ఇవాళ అలాంటి వాళ్ళు అందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ బీఎస్పీ నుంచి ఒక్కరన్నా బయటకు వచ్చి మా ప్రవీణ్ మంచోడు అని ఒక మాట అన్నారా? ఒక్కరన్నా అన్నారా? ప్రవీణ్ చేసినటువంటి మోసాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలో మాకు అర్థమైతలేదు భయ్. ఇవాళ మాకు మాట్లాడుకోవడానికి మాటలు లేవు. ఎందుకు రాము, నువ్వు చేసిన ఇంటర్వ్యూలలో నీతో పాటు ఎంతమంది అన్నారు చెప్పు? ఆయన రిజైన్ చేసిన తర్వాత నిన్నటిదాకా తిట్టి నువ్వు పోయి ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యేకంగా పవర్ఫుల్గా అండ్ మోర్ ఓవర్ ఇంకో మాట ఉంటుంది రాజకీయాలలో ఎప్పుడు కూడా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. నువ్వు నిన్నటిదాకా అలయన్స్ అన్నప్పుడు సరే ఒప్పుకున్నాం పోయి కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవడానికి మీ ఇద్దరు అలయన్స్ ఓకే అని చెప్పేసి, బట్ నువ్వు అప్పుడు కూడా బయటకు వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంది? ఏమున్నది? ఇవాళ నువ్వు ఎందుకు ఇట్లాంటి పని చేసినావు? అది నీకైనా కనీసం రాత్రి పోయి అద్దంలో చూసుకున్నప్పుడు అరే నేను చేసింది తప్పు అని నీకు అనిపించలేదా? సరే ఎవడో చిల్లర గాడు చేసిన ఇలాంటి రాజకీయాలు అంటే పట్టించుకోరు. ఐపీఎస్ హోదా నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయన. సో ఇలాంటి వాళ్ళని చూస్తే మనలాంటి వాళ్ళు కూడా ఏమో సరే రాజకీయాలు ఇంత చిల్లర తయారైన ఏంద్రని ఆయన అయిపోయాయి. పొద్దుల యువత కూడా రాజకీయాలకు రావాలంటే ఏమొస్తాం ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత నా ఆలోచనకు వస్తారు కదా. అదే అంతే. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి, మరో 2 ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకో 4 సీట్లు పెండింగ్ అంట. అభ్యర్థులు దొరుకుతలేరు కాబట్టి మొన్న వచ్చిన ఇచ్చేసిండు, ఇంకోని ఇచ్చేసిండు, కథ అయిపోయి. ఎవరు అసలు రాజకీయాలు తెలియని ఈయనకి ఎందుకు పోయి ఈయనని తీసుకొచ్చి ఎంతమంది కలెక్టర్ల జీవితాలు నాశనం చేయాలనేటువంటి ప్లానింగ్ లో కేసీఆర్ ఉన్నాడు. ఆయనకి తెలవాలి, ఆయన రాత రాసిన ఆ దేవునికి తెలవాలి. అట్లా నాశనం అవుదామని ఫిక్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లకే తెలవాలి. ఐపీఎస్ ఒక జీవితం అడ్వాన్స్ గా రిటైర్మెంట్ ఇప్పించండి, ఇప్పుడు ఈయన బతుకు అంతే కదా. ఇట్లా ఎంతమంది హైలైట్ ఏంటంటే 10 ఏళ్ల కాలంలో స్వర్ణయుగం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనిపించిందంట. నిజంగా స్వర్ణయుగమే అయి ఉంటే ఎందుకు నువ్వు రాజీనామా చేసినావు? నీ పదవి ఎందుకు వదులుకున్నావు? ఐపీఎస్ సరే స్వర్ణయుగమే నీకు కనిపించింది కదా. నువ్వు స్వేరోస్ పెట్టావు, లేదంటే నువ్వు గవర్నమెంట్ గురుకులాలకి నువ్వు హెడ్గా ఉండే కదా. ఇప్పుడు అదే మాట్లాడుకుందాం. ఎన్ని గురుకుల స్కూళ్ళు, ఎన్ని గురుకుల హాస్టల్లో ప్రాపర్గా ఉన్నాయి పోయి? నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త గురుకులాలు కట్టించినావు? ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటారు గురుకులాలలో? అసలు ఎంత అభివృద్ధి నిజంగా జరిగింది? గురుకులాలకు పోదాంపా, ఇప్పుడు కూడా పోదాం. ఇంకా పాత స్కూళ్ళల్లో కిరాయి బళ్ళల్లో చదివేటోళ్ళందరినీ మనం పలకరిద్దాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఎడ్యుకేషన్లో ఒక పాలసీ కొత్తది పట్టుకొచ్చారా పనికొచ్చేలాగా ప్రజలకి? నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఈయన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ 10 ఏళ్ల స్వర్ణయుగంలో ఆయన రిటైర్మెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు అడ్వాన్స్ గా? రిటైర్మెంట్ అంటే తీసుకుని అనుకున్నాం, పోరాటాలు అయితే చేసింది కదా. కేసీఆర్ కు ఓటు దాకా లంగా లఫంగా తిట్టలేదా? పేపర్ లీకేజ్ అంశంపైన ఒక బలమైన పోరాటం చేసినావు కదా. మరి స్వర్ణయుగంలో పేపర్ లీకేజ్ ఎందుకు అయింది? అదే మరి ఆయన చెప్తున్నట్టు కదన్నా, ఒక వర్గం